ఏంటి మళ్ళీ బిజినెస్ పని మీద వెళుతూ మీ అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చారా? లేదండి, ఈసారి మా అమ్మాయిని మీ ఇంట్లోనే ఉంచి వెళదామని అనుకుంటున్నాను. దానికి మీరేమంటారో తెలుసుకోవడానికి వచ్చాను. దానికి మాకేం అభ్యంతరం లేదని నేను మీకు ముందే చెప్పాను, కానీ మీరే వినలేదు. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇకపై మా అమ్మాయి మీతోనే ఉంటుంది. నాన్న, నాకు హాస్టల్లో ఏ ప్రాబ్లం లేదు. మరి ఆంటీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన అనుకున్న వాళ్ళ దగ్గర ఉన్నంత సేఫ్టీ ఇంకెక్కడా ఉండదమ్మా. పైగా ఆడపిల్లలపై అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ రోజూ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఒక తండ్రిగా నీకేం కాకుండా చూసుకోవడం నా బాధ్యత కదా. అందుకే నేను ఇక్కడ ఉండమంటున్నాను. తండ్రిగా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రీతి బాధ్యత మాది. అవునన్నయ్య, తనని కూడా మా పిల్లలతో పాటు మేము సమానంగా చూసుకుంటాం. ఇలా అందర్నీ ఉంచుకుంటూ పోతే ఇల్లు ధర్మసత్రం అవుతుంది. మరైతే నువ్విక్కడ పడి ఏడవడం ఎందుకు? ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. మధ్యలో నా మీద పడతావే? ఎవరన్నా మెచ్చుకున్నా సంతోషపడినా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు కదా, అందుకు. ఛీ, ఛీ. అమ్మ సంజన, నైనా ప్రీతి అక్కకి రూమ్ చూపించండి. ప్రీతి, ఎక్కడికి? లగేజ్ నేను పంపిస్తానులేమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ప్రీతి, ఇలారా. ఇక నుంచి ఇది నీ ఇల్లు, సరేనా? వెళ్ళు. మనలాంటి వాళ్ళ వాల్యూ తెలియాలంటే ఇది మనతో ఉండడమే మంచిది. కరెక్టే నాయనా. మళ్ళీ ఆ తోల బొమ్మల దాన్ని తన దగ్గరికి రానివ్వకుండా చేద్దాం. నన్ను క్షమించండి మైనావతి గారు, నేను ఇందాక మీకు అబద్ధం చెప్పాను. అబద్ధమా? అబద్ధమేంటి? నా కూతురు హాస్టల్లో ఉంటే ఏమవుతుందో అన్న భయంతో ఇక్కడికి తీసుకురాలేదు. తను నా చేయి దాటిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? చెప్తాను. మన స్థాయికి ఏమాత్రం సరిపోనివాడు నా కూతురుని ప్రేమ పేరుతో దగ్గర చేసుకోవాలని చూస్తున్నాడని నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడెలా వీటిని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావు? వద్దు నాన్న, జరిగింది తలుచుకొని భయపడొద్దు. మనకేం కాదు. మనం ఇప్పట్లా ఈ బొమ్మల్లాడిస్తూ ఆనందంగానే ఉంటాం. నన్ను నమ్ము నాన్నా. చావు అంచుల దాకా వెళ్ళొచ్చాక కూడా ఎలా నమ్మమంటావమ్మా? అవును తల్లి, మన బతుకు తెరువు ఈ తోలుబొమ్మలే కాబట్టి భవిష్యత్తుపై నువ్వు భరోసా ఇచ్చావు. కానీ నీకేమవుతుందో అని భయపడి బతకడం మా వల్ల కాదమ్మా. అందుకే మనసు కష్టంగా ఉన్నా వీటిని దూరం పెట్టక తప్పడం లేదు. సమస్యని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పిన మీరే ఇలా అధైర్యపడితే ఎలా నాన్నా? ఈ సమస్యకి పరిష్కారం మన ప్రాణమే అని తెలిసినప్పుడు మనం తగ్గడమే మంచిది కదమ్మా. చూడమ్మా ధరణి, మన కష్టాల్ని గట్టెక్కించాలని నువ్వు తాపత్రయపడుతున్నావు. కానీ నీకేం కాకూడదని నేను ఆరాటపడుతున్నాను. చీకట్లో ఉండాలనుకుంటున్న రాయుడికి వెలుగునిచ్చే అమ్మాయినే తెస్తాను. రాయుడితో బంధాన్నే కాదు, మనతో అనుబంధాన్ని కూడా పెంచుకునే అమ్మాయినే తెస్తాను. చూడండమ్మా, మీరు చెప్పిన లక్షణాలున్న అమ్మాయిల ఫోటోలు కొన్ని తెచ్చాను, చూసి చెప్పండి. వీళ్ళంతా మా స్థాయేనా? ఎంత మాట, అన్ని మీ స్థాయి సంబంధాలే. స్థాయి ఉంటే సరిపోదు, అందంలో అనుకువ ఉండాలి, గుణంలో వినయం ఉండాలి. తనని చూస్తే మా మనిషి అనిపించాలి. అర్థమైందమ్మా,
ఇంకా మంచి స్థాయి సంబంధాలు తెస్తాను. ఉంటానమ్మా. మా సమస్యకి పరిష్కారం దొరికిందని ఆనందపడ్డాను, కానీ అది తీరని సమస్యగా మారుతుందనుకోలేదు. మా నాన్నని కాపాడుకోవటానికి నాకిప్పుడు తోలుబొమ్మలు ఆడించటం చాలా అవసరం. అందుకే మాకు అడ్డుపడాలని చూస్తున్న వాళ్ళ మనసుని నువ్వే ఎలాగైనా మార్చు స్వామి. పెళ్లి విషయంలో నా తమ్ముణ్ణి బాధ పెడుతున్నానని తెలుసు స్వామి. కాని వాడికి తోడంటూ లేకపోతే తన జీవితాన్ని కోల్పోతాడని బాధగా ఉంది. అందుకే నా తమ్ముడికి అన్ని విధాలుగా సరిపోయే అమ్మాయిని వాడికి భార్యగా ఇవ్వు. ఏవైంది మైనవతి? అగ్గి పెట్టి వెలగడం లేదు, తడిచిపోయినట్టుంది. ఉండి నేను తీసుకొస్తాను.